अपने हित की सरकार बनाने में आपका योगदान दीजिए। धन्यवाद। बहुत बहुत धन्यवाद विनोद जी। రేపటి నుంచి ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. చివర్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇవ్వమని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అందరూ మీరు అంత దూరం నుంచి, మేము యాక్చువల్గా ఇది ఒక పార్లమెంటు నియోజకవర్గ సభ అనుకున్నాం, కానీ ఉత్సాహంతో దీన్ని ఒక రాష్ట్ర స్థాయి సమావేశంగా మార్చారు. అంటే ఒక 3 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుందనే దానికి ఈ సభ ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నాను. ఇది రాష్ట్రంలో ముందుండి వచ్చే 5 ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి ఒక శుభసూచకం కావాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రం గత 5-10 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడిన వాస్తవం. క్యాపిటల్ కానీ, ఒక పోలవరం కానీ, ఒక రైల్వే జోన్ కానీ, ఒక ఉద్యోగాలు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు, అంతా మీ భూమి అంతా మీ చేతిలోనే ఉంది. మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని, దానికి మేము ఎంత సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని, అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యలను తీర్చడంలో కూడా తీసుకుంటారని నేను ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.